అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. మొత్తానికి టీడీపీ జనసేనలు ఢిల్లీ బయలుదేరి పొత్తుని ఖరారు చేసుకోవడానికి వెళ్తున్నాయి. ఒకవేళ పొత్తు జరిగితే ఎలా ఉండబోతోంది, ఏమిటి రాజకీయ ముఖచిత్రం ఆంధ్రప్రదేశ్లో, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. దాంతోపాటు ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని అగ్రెసివ్ ఎపిసోడ్స్ మీడియా ముఖంగా విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు స్వయంగా ఇన్వాల్వ్ అయిన కొన్ని ఎపిసోడ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో మొత్తానికి ఈ పర్యటనని ఎలా మీరు అంచనా వేస్తున్నారు? బీజేపీతో టీడీపీ అండ్ జనసేనకి పొత్తు కుదిరే అవకాశం ఉందా? అంటే ఇంత ల్యాగ్ చేస్తున్నారంటే అక్కడ ఢిల్లీ పెద్దలకు పెద్దగా సుముఖంగా లేరు అనేది ఒక ఇది వచ్చింది. సో ఇప్పుడు ఎట్టకేలకు సంహవ్ గారు వెళ్ళి పొత్తుల కోసం వెళ్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో 5 సీట్లు ఎక్కువ ఇచ్చినట్టే లెక్క అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పట్ల మైనారిటీస్, ఎస్పెషల్లీ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీస్, అంటే ఇక్కడ మైనారిటీస్ క్రిస్టియన్ మైనారిటీస్ లెక్కలు తెలియవు, కానీ హిందూలో ఉన్నా కానీ ఆన్ రికార్డ్ వాళ్ళు యాజ్ పర్ రిలీజియస్లీ దే ఆర్ అటాచ్ టు క్రిస్టియానిటీ. సో వాళ్ళని కూడా కౌంట్గా తీసుకుంటే మనకు 20% ఉంటారు వాళ్ళు. కాకపోతే ఆ 20%లో 15% ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నారు వాళ్ళు. 5% కూడా మళ్ళీ టీడీపీ జనసేన దగ్గర ఉన్న 5% కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ కూటమికి దూరం అయ్యే అవకాశం. కానీ ఇంతవరకు అసలు బీజేపీ నుంచి ఒక ఇన్వైటింగ్ సైన్స్ అండ్ ఒక సిగ్నల్స్ ఏమైనా వచ్చాయా? అదే ఇక్కడ ఎవరైనా సరే మా జాతీయ నాయకత్వం అని వాళ్ళ మీద చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఎవరు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం నోరు విప్పలేదు. అధికారికంగా పైనుంచి వస్తేనే తప్ప ఇక్కడ అనౌన్స్ చేయమని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధులందరూ టీవీలో చెప్తున్నారు. అయితే ఇంతవరకు మరి పురంధరేశ్వర్ గారు సైలెంట్గా ఉన్నారు. అటు కేంద్ర నాయకత్వం కూడా ఇంతవరకు నోరు విప్పకపోతే ఇప్పుడు ఈ పర్యటన అనేది ఉంటుంది. అది చర్చలు వెళ్ళి అఫీషియల్ డిక్లరేషన్ వచ్చే వరకు మనం చెప్పలేము. ఇంకా స్టిల్ ఫ్లూయిడ్గా ఉంది, ఇంక క్లారిటీ ఏం లేదు. కాకపోతే 5 ఎంపీ పదవులు, 8 ఎమ్మెల్యే పదవులు స్థానాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 5 లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తారని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి. ఒక రాజ్యసభ కూడా అంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు లేవురా బాబు, ఇక్కడే వస్తుంది, అయిపోయింది. 2026 ఫిబ్రవరి దాకా రాజ్యసభ ఎన్నికలు లేవు. రాజ్యసభ ఎన్నికలు అంటే దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచేదన్నీ, వాళ్ళ కోటాలో వచ్చేవన్నీ, వాళ్ళు తీసుకునేవన్నీ అనేది ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల తర్వాత అది. సో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి లేదు. నాకు తెలిసి అంత ఆసక్తికరమైన డెవలప్మెంట్ ఏమీ ఉండదు. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఒక ఆగ్రహం ప్రజల్లో ఉంది. అది ఉంటుంది. మైనారిటీస్ దూరం అవుతారు. అంటే వాళ్ళు ఒంటరిగా రావడమా, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఒంటరిగా రావడమా వీళ్ళతో రావడమా అని చూసుకుంటే బీజేపీకి ఏది అడ్వాంటేజ్ అవుతుంది మీ దృష్టిలో? ఇక్కడ కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీకి పెద్ద ఇష్టం లేదు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో కొందరు నాయకులు పొత్తు పెట్టుకుంటే గెలిస్తే, ముఖ్యంగా ఎంపీలా పోటీ చేసి గెలిచే వాళ్ళకి ఏంటంటే ఎంపీగా గెలిస్తే చాలు, రాష్ట్రంలో అధికారంలో వచ్చినా రాపోయినా మనకు పర్వాలేదు, కానీ కేంద్రంలో ఒక పదవి దాంట్లో ముందు రేసులో ఉన్న వాళ్ళు పురంధరేశ్వర్ గారు ఉంటారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే ఆయన ఉంటారు, మళ్ళీ ఉంటే కనుక సోము వీర్రాజు గారు ఉంటారు. వీళ్ళందరూ కన్ను ఇక్కడ మనకి ఇంకో పొత్తు లేకపోతే ఇక్కడ ఎలాగో ప్రభుత్వంలో గెలవలేమని తెలుసు. ఎంపీగా పోటీ చేస్తే కేంద్రంలో ఏపీ కోటాలో 1, 2 మంత్రి పదవుల్లో వస్తే దాంట్లో తన లక్ని టెస్ట్ చేసుకోవాలనేది వాళ్ళ. ఎలాగో ఇంతవరకు 24 వీళ్ళకి ఇచ్చి పెట్టారు కాబట్టి ఒకవేళ బీజేపీ పొత్తు ఖరారు అయితే వాళ్ళకి ఎన్ని ఇచ్చే అవకాశం? 8 అసెంబ్లీ 8 అసెంబ్లీ ఇస్తారని చెప్పేసి ఆ పేర్లు కూడా వినపడుతున్నాయి. కైక్లూరు ఒకటి గతంలో పోటీ చేసిన. సో వాటిలో మరి ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది ఆ కూటమికి మైనస్సే అవుతుంది తప్ప ప్లస్ అవ్వదు. రైట్. ఈ నేపథ్యంలో రాజశేఖర్ గారు, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ససెమీరా అని లేదు క్లారిటీ ఇవ్వకపోతే జనసేన పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇంతవరకు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే జనసేన, టీడీపీని వదులుకోలేని జనసేన ఎలా చూడబడుతుంది? ఇక్కడ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ప్యూర్లీ చంద్రబాబు నాయుడు కోసం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన 3 రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే ఢిల్లీ పరుగులు పెట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని తిరిగి వచ్చిన తర్వాత ఒక విలేకరి అడిగితే, మీరు ఎన్డీఏలోకి వెళ్ళారు కదా,
వైసీపీ కూడా ఎన్డీఏలోకి వెళ్తుందంట, మీరు వైసీపీ ఎన్డీఏలో చేరితే మీరు ఉంటారా వైదొలుగుతారా అంటే, నేను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం అని చెప్పారు ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, జనసేన ప్రయోజనాల కోసం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం కాదు, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. సో ఆయన ఇప్పుడు వెళ్ళి మీరు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నది, నువ్వు బీజేపీతో పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు, ఆయన విడాకులు ఇవ్వమంటే ఇవ్వాలి. సో అది పరిస్థితి. ఏం చెప్పినా సరే చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు, చంద్రబాబు నాయుడు కోసం అది పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చాడు. సో దాన్ని మనం పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటు బ్యాంక్ కానీ, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పట్ల ఉన్న ఏదంటారు అప్రోచ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దృక్కోణంలో బీజేపీని చాలా ఆగ్రహంగా ఆవేశంగా చూస్తారు. సో దానివల్ల కూటమికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ ఎన్నికల తర్వాత అరెస్ట్లు అంటూ చంద్రబాబు నాయుడు ఏమైనా జరిగితే, ఏమన్నా సరే ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఆశీర్వచనం ఇవ్వడం కోసం ఇక్కడి నుంచి ఎన్నికైన ఎంపీలు ఎవరన్నా గెలిచి కేంద్ర మంత్రి పదవిలో ఉంటే చంద్రబాబు నాయుడుకు ఒక షీల్డ్గా పనిచేసేందుకు ఉపయోగపడతారు తప్ప ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే కనీస దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేకపోగా వాళ్ళకి వ్యతిరేకత చేకూర్చే పని కూడా చేస్తుంది. అయినా కానీ పొత్తు పెట్టుకుంటున్నారంటే సైకలాజికల్గా వాళ్ళు డిఫీట్ యాక్సెప్ట్ చేశారు. ఎన్నికల తర్వాత ఓడిపోతాము కాబట్టే బీజేపీ అవసరం మాకుంది, మా కేసుల నుంచి మమ్మల్ని రక్షించడం కోసం అని పొత్తు పెట్టుకుంటున్నారు. రైట్. తెలంగాణలో ఏంటి సార్ బీజేపీ పరిస్థితి? తెలంగాణ బీజేపీలో స్ట్రాంగ్ అవ్వచ్చు. స్ట్రాంగ్ సో ఫ్రెండ్లీ ఫైట్ అంటే బీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ ఉండొచ్చు అంటారు. రైట్. బట్ వేచి చూద్దాం సార్ ఇంకా పరిణామాలు ఎలా ముందరికి తీసుకెళ్తాయని చెప్పి. సో ఇవాళ తర్వాత ఏమి తేలుతుంది మనకైతే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం తేలుతుంది నిర్దిష్టంగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. ఒక ఆయన అయితే ఇండిపెండెంట్గా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఎవరైతే జగంపేట అభ్యర్థి ఉన్నారో పాటంశెట్టి సూర్యచంద్ర, అతను ఇల్లు వదిలేసి దాదాపు 900 రోజులు ప్రజల మధ్యలోనే తిరుగుతున్నారు. ఇంటికి వెళ్ళి 900 రోజులు అయింది, 3 సంవత్సరాలు దాదాపు, దగ్గరలో 2.5 years. సో ఆయన ఇండిపెండెంట్గా ప్రచారం చేసుకుంటున్నాడు. అలాగే విడివాడ రామచంద్రరావు కూడా పోటీ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడు కైకలూరు భారతీయ జనతా పార్టీకి ఇస్తే అక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్న బివి రావు కూడా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ 24 చోట్ల కాకుండా ఎక్కడెక్కడైతే ఆశావాహులు ఉన్నారో ఒక 25-30 చోట్ల జనసేన వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి కూటమికి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు డ్యామేజ్ చేసే వాళ్ళు చేస్తారు. అలాగే బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అది ఉంది. సో ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో ఐఎమ్ స్టిల్ ఆన్ మై వర్డ్ 120+ ఎక్కడ పోవు వైసీపీ. రైట్. ఈ మధ్య కాలంలో టీవీ ఛానల్స్లో చాలా అగ్రెసివ్ డిబేట్స్లో మీరు కూడా కొంచెం తలపడ్డట్టున్నారు కొంతమందితో. అంటే నాకు తెలుసు అనుకుంటా, మీరే హోస్ట్ చేస్తున్న, ఇంతకుముందు వేరే ఛానల్లో హోస్ట్ చేస్తున్న ఒక దీంట్లో జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు అనే వ్యక్తి నా కొడుకు అనే పదం వాడుతున్నాడు. బహుశా మీకు గుర్తే ఉంది. పవన్ కళ్యాణ్ గారే సభాముఖంగా అన్నారు కదా వైసీపీ నేతల్ని. అయితే సభాముఖంగా వైసీపీ నేతలు అంటున్నారు, కాదని చెప్పి మట్టి వెంకటేశ్వరరావు గారు ఆర్గ్యూ చేశారు కూడా సందర్భంలో. సో నేనేం చేశాను, ఈ టేస్ట్ వాళ్ళకు కూడా తెలియచెప్పాలి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ మీద ఆ పదం వాడుతూ పదే అది కూడా ఏం చెప్పానంటే, రాపక్క వరప్రసాద్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వేదిక మీద ఆయనకి కుర్చీ లేకుండా ఆయనని కింద కూర్చోపెడితే నేను వేదిక మీదకి రావాలా అని అడిగారు. నీకు చీరా బొట్టు పెట్టి పిలవాలా అని నాదెండ్ల మనోహర్ అంటూ, ఈ లోపల ఒకతను ఈ ఎమ్మెల్యే గారికి వేదిక పైన చైర్ అయిపోతే ఆయన చైర్ ఆయనే తెచ్చుకుంటారు, నువ్వు వదిలేసి అని నాదెండ్ల మనోహర్ గారు. నేనేమన్నానంటే, రాపక వరప్రసాద్ గారి స్థానంలో నేను ఉన్నట్టయితే అరే ఓడిపోయిన నా కొడక, డిపాజిట్ రాని నా కొడక, నువ్వు వేదిక మీద ఎలా కూర్చుంటావురా అని ఆయన కింద చూసేసి నేను అక్కడ కూర్చునేవాడిని అన్న. ఉద్దేశం ఏంటి నాదెండ్ల మనోహర్కి ఆ పదం వాడటం? మీ టాబ్లెట్ మీకే ఇస్తున్నా, మీ చేదేంటో మీకు తెలియాలి. సో ఇక్కడ ఉన్న జనసేన అధికార ప్రతినిధి ఏం చేశారంటే,
ఎలా అంటావు మా నాయకుడిని అబ్యూజివ్ వర్డ్స్ అంటే బరాబర్ అంటా అని నేను ఎందుకు అంటానో చెప్పబోతున్నా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నా. ఎందుకు మీ అధ్యక్షుడేమో టీవీ బహిరంగ సభలలో నా కొడుక అంటారు, కొడకల్లారా అని అంటారు. మీ అధికార ప్రతినిధి ఏమో నా కొడుక అంటారు. సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తే అతను అదే మాట మాట్లాడతారు. సో ఆ రుచి మీకు చూపిద్దామని చెప్దాం అనుకున్న టైంలో అది చెప్పే లోపలే అతను లేచి మా తల్లిని దూషించడం జరిగింది. ఒక్కసారి నేను మా తల్లిని దూషించగానే అవుట్ ఆఫ్ కంట్రోల్, అది న్యాచురల్ రియాక్షన్ ఫర్ ఎనీ ఇండియన్. మేబీ అక్రాస్ అవుట్ సైడ్ ద నేషన్ అది వాళ్ళకి ఏమో యాక్సెప్టబుల్ ఏమో, కానీ మన భారతదేశంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఇమీడియట్గా లేచి నిలబడగానే ఇంకోసారి అన్నాడు. ఇంకోసారి అంటే 2 చెంపలు వాయించాను. ఆ తర్వాత అతను నా మీద కలబడ్డాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో మై ఇంటెన్షన్ వాస్ జనసేన అధికార ప్రతినిధులు, జనసేన నాయకులు హద్దులు మీరి మాట్లాడకూడదు అనేది చెప్పాలి. నాదెండ్ల మనోహర్కి ఆ పదం వాడి చెప్పాలి అనేది నా ఉద్దేశం. సో దాని తర్వాత ఏమైందంటే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ఇంకా మీకు తెలుసు కదా, రేణు దేశాయ్ గారు ఎంగేజ్మెంట్ అయినా ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆమెకు స్వేచ్ఛ లేదు, ఆమె మీద బూతులు తిడతారు. మన ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీస్తే ఆయన మీద కలబడతారు. పోసాని కృష్ణమురళి ఏదో ప్రెస్ మీట్లో అమ్మాయిలకు అన్యాయం జరిగితే నేను సహించను అన్నావు కదా, ఒక పంజాబీ అమ్మాయికి అన్యాయం జరిగింది, నీకు వచ్చి ఆమె పేరు చెప్తాను, ఆమెకు న్యాయం చేస్తామని ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఆయన మీద. సో ఇలా అగ్రెసివ్ గా వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి వాళ్ళ మందు వాళ్ళకే పెట్టాలని మీరు ప్రయత్నించారు. దానిలో లేదు, అది బాహాబాహి నాదెండ్ల మనోహర్కి వాడడం అయిపోయింది. ఆ తర్వాత ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు, దాదాపు 1000 ఫోన్ కాల్స్. దీనికి సమాధానం కావాలి. ఈ ఉన్మాదులకి పవన్ కళ్యాణ్ ఎలాగో వాళ్ళని కట్టడి చేయట్లా. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ చాలాసార్లు విజ్ఞప్తి చేశారు, మీ కార్యకర్తలందరూ అదుపులో ఉండాలని ఒక లెటర్ ఇవ్వండి అని. పవన్ కళ్యాణ్ ఇవ్వట్లా. సో దీనికి సమాధానంగా ఏం చేశారంటే, నేను మొన్న అర్ధరాత్రి 2 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, బూతులు తిడుతున్నాడు. ఆ ఫోన్ కట్ చేసి నేను ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, టీవీ డిబేట్లలో వచ్చే అధికార ప్రతినిధులు కానీ అసభ్య పదజాలం వాడితే నేను మిమ్మల్ని తిట్టను, నేను పవన్ కళ్యాణ్ తిడతా. మీరు ఏ పదజాలం నాకు వాడారో ఫోన్ కాల్లో ఆడియో మొత్తం రికార్డ్ చేసి, ఈ ఫలానా నంబర్ నుంచి ఈ ఫలానా టైంలో ఈ బూతులను తిట్టారు పవన్ కళ్యాణ్ గారు, మీరు వీళ్ళని కట్టడి చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని అదే బూతులు తిట్టాల్సి వస్తుందని నేను ఆ బూతులు తిడతానని చెప్పి వీడియో పెట్టాను. నిన్న సాయంత్రం 7:30 ఆ టైంలో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏమనుకుంటున్నారో నువ్వు పవన్ కళ్యాణ్, నీ సంగతి తెలుస్తా అంటే, బాబు కూల్, నువ్వు ఇష్టం వచ్చినా తిట్టు, నేనేమంటూ చెప్పను, నీ తిట్లు అయిపోయిందో తిట్టేసినా ఫోన్ పెట్టాయి. ఆ తర్వాత నీ నంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నువ్వు ఈ ఫలానా తిట్లు తిట్టావు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అవే తిట్లు తిడుతున్నాను అని వీడియో చేసి పెడతానంటే, పవన్ కళ్యాణ్ ఎలా తిడతావు నువ్వు అన్నాడు. నువ్వు నన్ను ఎలా తిడుతున్నావో నేను పవన్ కళ్యాణ్ అలాగే తిడతా. నా అన్న తిట్టే స్వేచ్ఛ నీకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టే స్వేచ్ఛ నాకెందుకు ఉండదు అని అన్నా. ఒక 2 minutes పాపం షాక్లో ఉన్నాడు. అలా అయితే వద్దన్నా, సారీ అన్నా అని ఫోన్ పెట్టాడు. సో అదొకటి అయింది. ఒక 10-12 మంది ఫేస్బుక్లో పచ్చి బూతులు, చెప్పలేని బూతులు తిడుతూ నా మీద పోస్టులు పెట్టారు. అవే బూతులు వర్బాటిమ్ పవన్ కళ్యాణ్కి పెట్టి మంచిగా దాన్ని డిటిపి చేయించి ఫేస్బుక్లో పెట్టా. ఒక్కడికి ఎక్కువ మంటల, ఒక్కడు ఒక కామెంట్ లేదు, ఒక పోస్ట్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. సో దీనికి ఇదే విరుగుడు అంటారు. ఇది నేను టీవీ ముఖంగా చెప్తున్నాను. ఇకపైన సినిమా హీరోకి ఫ్యాన్స్ అనే ఉన్మాదులు ఎవరైనా రెచ్చిపోతే ఇదే టాబ్లెట్ వాడండి. కానీ నిజంగా చెప్పాలంటే సార్, ఇది సంస్కారవంతమైన వ్యవస్థ కానే కాదు. అంటే నాకేం ఇష్టమా, మీకు ఇష్టం లేదు కానీ అంటే మిమ్మల్ని అండమని కాదు, కానీ ఇలా మనం బాహాబాహి పబ్లిక్ మాధ్యమాల్లో ప్రజాస్వామ్యంలో పాయింట్ పై వాదించకుండా వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ తిట్టుకుంటూ పోవాలంటే ఎటువైపు దారితీస్తుంది? ఇప్పుడు ఆ వివేక్ బాబు అనే అతను నా కొడుకు అనే పదం ఎందుకు వాడాడు చెప్తాను నేను. వారాహి వచ్చి 374 రోజులైంది, తిరిగింది 16 రోజులే. ఎవడ్రా మనల్ని ఆపేది అన్నారు కదా, ఎవడ్రా మిమ్మల్ని ఆపింది అనే నా భాష. అరే గుడ్డి నా కొడుక, ఇదిగోరా చూడరా అంటే ఫోన్లో చూపిస్తున్నారు. ఫోన్లో చూపించు, డిబేట్ చేయి. నేను వచ్చింది 374 daysలో 16 days మాత్రమే తిరిగానని నేను చెప్తున్నాను. నువ్వు కూడా చెప్పు,
లెక్కలు తేల్చుకుందాం. కానీ ఆ నా కొడుకు అనే పదం ఏంటి, అలా వాడకూడదు, అలా వాడకూడదు అని చెప్పాలంటే వాళ్ళకి టైం ఇవ్వట్లేదు మనకి. ఇప్పుడు మనకి ఎనీవే ఇవి జరుగుతూ ఉన్న ఈ క్రమంలో మీకు బెదిరింపులు గతంలో వచ్చాయి, మనకి రాజు రవితేజ్ గారు కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పి ఆయన కూడా చెప్పారు సాక్షిలోనే. ఇవన్నీ పక్కన పెడితే అంత సంస్కారం, సంస్కృతి, మన సంప్రదాయం, భారతీయత అని ఫుల్గా డోస్ ఇచ్చే బీజేపీ ఎందుకు తెలిసి ఇలాంటి ఒక గుండాగిరి చేసే పార్టీ తోటి భరిస్తోందంటారు? ఫైనలీ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు. వాళ్ళు సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి గడ్డిపోచ కనపడ్డా కానీ పట్టుకుంటారు వాళ్ళు ఆధారంగా బయటికి రావడం కోసం. సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ మించిన ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళు అంటరాని వారిగా చూశారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు మోసం చేశారు అనే భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పొత్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ వల్ల ఏదో మనం ఏదో చేయొచ్చు అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం పొత్తు పెట్టుకున్నారని భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వరకు అర్థం కాల. అమరావతి ప్రకటన రద్దు చేయించడం కోసమే పొత్తు పెట్టుకున్నా అని స్వయాన పవన్ కళ్యాణ్ చెప్పాడు టీవీలో. సో పవన్ కళ్యాణ్ చేసింది చంద్రబాబు నాయుడు కోసమే. సో పవన్ కళ్యాణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే. జనసేన పార్టీ ఒక పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీ అనేది నా అభిప్రాయం. మొత్తానికి సార్ ఇవాళ ఢిల్లీ డెవలప్మెంట్స్ ఎటువైపుకి దారి తీస్తాయి కాలం నిర్ణయిస్తుంది. అలాగే ఎలక్షన్ మరి ఒక నెల రోజుల్లో దగ్గర ఏప్రిల్ 10 to 15 మధ్యలో మనకి ఎలక్షన్స్ ఉంటాయి. ఒక 2 నెలలు అంటే నోటిఫికేషన్ వచ్చి షెడ్యూల్ వచ్చి మనకి 10th 15th మధ్య ఏప్రిల్ తేలిపోతుంది జనం తీర్పేంటో. ఈ లోపల జరిగే నాటకీయ పరిణామాలు ఏంటో వేచి చూద్దాం సార్. ధన్యవాదాలు, నమస్కారం.